ప్రతి ఒక్కరికి కూడా ఒక చిహ్నంగా గుండెల శాశ్వత ముద్ర వేసి ఒక పాలనను సాగించి ఆయన దాదాపు 1.5 సంవత్సర పాలనలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తూ మరీ దారుణంగా అంబేద్కర్ గారి ఆలోచనలకు ఆశయాలకు తూట్లు పొడుస్తూ కొన్ని చోట్ల కుల బహిష్కరణలు కూడా చేస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా ఈ పరిపాలన ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటి దుష్ట పరిపాలన నుంచి రక్షించడానికి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మళ్ళా మనం తీసుకురావాలంటే దీన్ని ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ గారు లాంటి ఒక ఆశయ సాధన కోసం పనిచేసే ఒక గొప్ప నాయకుడిని కూడా మళ్ళీ మనం తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి యావత్ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు ఆయన వర్ధంతి రోజున ఆయన అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఆయన ఆలోచనలు సైతం మేము ముందుకు నడుస్తామని మా ప్రభుత్వం మా అధినాయకుడు జగన్మోహన్ గారి పిలుపు మేరకు కావచ్చు, ఈ లోకల్లో ఉన్న మా నాయకులందరూ ఆదేశాలతో ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనలు సైతం మేము ముందుకు నడిపిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ యువతకి అందరికీ కూడా మీరు మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై భీమ్.